డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం రోజున సింహ రాశి వారికి రాత్రి 10 గంటల లోపు తప్పకుండా జరిగేది ఇదే. అయితే సింహ రాశి వారికి డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం రోజున ఏం జరుగుతుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, రాత్రి 9 గంటల లోపు జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. కాదు సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అంటే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు క్రమశిక్షణకి, సమయపాలనకి, ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల ప్రేమ, గౌరవ, మర్యాదని కలిగి ఉంటారు. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమ జీవితంలో అన్నీ కూడా విజయాలు పొందాలి అని ఎంతో మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ ఉంటారు. దానితో పాటు తగిన కష్టాన్ని కూడా చేస్తూ ఉంటారు. అంటే వీరు విజయవంతమైనటువంటి జీవితం కోసం చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. ఎంతటి కష్టం ఎదురు వచ్చినా సరే అస్సలు కూడా భయపడరు అని చెప్పుకోవచ్చు. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించే శక్తి అనేది ఈ యొక్క రాశి వారిలో ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారికి కష్టం అనేది అంటే చిన్న వయస్సు నుండే అలవాటు అవుతూ ఉంటుంది. అంటే అతి చిన్న వయస్సు నుండే కుటుంబ బరువు బాధ్యతలను మోయటం వల్ల కష్టం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. కష్టం అనేది వీరు ఎప్పుడూ కూడా జీవితంలో పడుతూనే ఉంటారు. కష్టానికి సంబంధించినటువంటి ఎలాంటివైనా సరే అంటే ఒక కష్టం వచ్చింది అని చెప్పి వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఎంతటి కష్టాన్నైనా వీరు ఎదుర్కోగలిగేటటువంటి శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఈ యొక్క సింహ రాశి వారిని దూరం నుండి చూసిన వారు అంటే వీరిని ఎవరైతే దూరం నుండి చూస్తారో వారు చాలా ఈ సింహ రాశి వారిని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అంటే సింహరాశి వారు కోపిష్టివారు అని, గంభీరమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అని ఈ యొక్క సింహ రాశి వారిని దగ్గర నుండి చూసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. అంతకంటే ఎక్కువగా వీరిలో ప్రేమ, అనురాగం అనేది అధికంగా ఉంటుంది. బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు, ఎంత రిస్కునైనా తీసుకుంటూ ఉంటారు. బంధం కంటే, బంధుత్వం కంటే విలువైనది ఏదీ లేదు అని నమ్ముతూ ఉంటారు. తన వారికి ఆపద వచ్చింది అంటే ఎంత సాహసం చేయటానికి అయినా వెనకాడరు. అంతేకాదు డబ్బుతో కూడినటువంటి విషయాల్లో కూడా వీరు వెనకాడరు. అంటే వీరి యొక్క స్నేహితులకి ఏమైనా సమస్య వస్తే డబ్బుని పెట్టడానికి కూడా అస్సలు వెనకాడరు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి అంటే మంచి ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. అధిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. శారీరకంగానే కాకుండా మానసిక దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు జీవితంలో అద్భుతమైన విజయం పొందేంత వరకు కూడా నిద్రపోరు. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా దానిని చేసి తీరే వరకు కూడా ఆ యొక్క లక్ష్యాన్ని వీరు విడిచిపెట్టరు. ఎంత కష్టమైనా 6 100 100 6 ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించి తీరుతారు.
అలాంటి ఒక గొప్ప సంకల్పం పట్టుదలతో ఉంటారు సింహరాశి వారు. సింహరాశి వారి యొక్క సహజ గుణం వచ్చి గంభీరత్వం అధికంగా ఉంటుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించరు. వీరిని ఎవరైనా ఏదైనా అనవసరంగా అంటే మాత్రం వీరు అస్సలు తట్టుకోలేరు. వీరు ఎవరిని ఏమీ అనరు, వీరిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు. అంతేకాదు వీరికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో అధికంగా ఉంది. గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు విజయాన్ని సాధించటానికి అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతున్నారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా పూర్తయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సింహరాశి వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ఈ సమయం నుండి వీరు జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీ పరిచయం అవుతూ ఉంటుంది. ఒంటరిగా ఉండే సింహరాశి వారికి స్త్రీ పరిచయం వల్ల వారి జీవితం మారిపోతుంది. దానితో పాటు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఈ యొక్క సింహరాశి వారు ఒక స్త్రీ వారి జీవితంలోకి రావటం వల్ల వారు వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా సాఫీగా గడిపివేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాదు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బంధుమిత్రుల యొక్క మద్దతు కూడా ఈ సమయంలో అధికంగా లభిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు సింహరాశి వారికి వివాహాది శుభకార్యంలో ఆటంకాలు ఉంటే గనక వారికి కూడా ఈ సమయంలో ఆ యొక్క ఆటంకాలు తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. వారి యొక్క జీవితంలో నుండి పూర్తిగా ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి సమయం అతి దగ్గరలో ఉంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారికి ఈ సమయంలో విచిత్రమైనటువంటి కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి 9 తర్వాత ఈ రాశి వారికి అద్భుతం జరుగుతుంది. అంటే వీరు ఊహించినటువంటి ఒక అద్భుతం అనేది జరుగుతుంది. వీరు కలలో కూడా ఊహించని అద్భుతం అనేది జరుగుతుంది. ఇక రాత్రి 9 తర్వాత వీరికి శుభం జరుగుతుంది. అంతేకాదు విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్న వీరికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి గ్రహాలు అలానే సూర్య భగవానుని అనుగ్రహం కూడా అధిక మొత్తంలో ఈ రాశి వారిపైన ఉంది అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో వాయిదా పడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ముందుకు వస్తూ ఉంటాయి. అంతేకాదు సింహరాశి వారికి జీవితంలో ఇది జరగాలి అని ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నప్పటికీ అందులో ఏదో ఒక సమస్య కానీ ఆటంకం కానీ వచ్చి ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సింహరాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణం అధికంగా ఏర్పడబోతూ ఉంది. సింహరాశి వారికి ఈ సమయంలో కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రహాల అనుకూలత వల్ల, సూర్య భగవానుని అనుకూలత వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వీరు నూతనంగా ఏదైనా ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లు అయితే గనక అది కూడా ఈ సమయంలో ముందుకు వస్తూ ఉంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్న, వివాహాది శుభకార్యాల పరంగా చూసుకున్న ఈ సమయం వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరు జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యను తొలగించుకొని జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. అది కూడా ఫలిస్తుంది అని చెప్పుకోవచ్చు. జీవితంలో నుండి కొన్ని రకాల ఆటంకాలను తొలగించుకోవాలి అని చేసేటటువంటి మీ యొక్క ఏదైతే సంకల్పం ఉందో అది కూడా ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ సమయంలో దశ మారబోతూ ఉంది. ముఖ్యంగా డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి అతి గొప్ప శుభవార్త రాబోతూ ఉంది. అది ఏంటి అంటే గనక మీరు ఊహించలేని అటువంటి శుభవార్త. మీకు ఆస్తి పరంగా కావచ్చు లేదా ఇతర దేని పరంగానైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఆస్తి మీ చేతికి చిక్కటం కానీ ఇలాంటి వాటిల్లో మీకు విజయం అనేది కలుగుతుంది. అంతేకాదు ధనపరమైనటువంటి లాభాలతో పాటు ధన ధాన్యాలు కూడా మీ సొంతం అవుతాయి. ఈ సమయంలో మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం వల్ల మీరు జీవితంలో ముందుకు సాగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తెలుసుకున్నారు కదా, డిసెంబర్ 27వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి తప్పకుండా రాత్రి 9 తరువాత ఒక శుభవార్తను వింటారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.